తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. తెలుగు రాష్ట్రాల విచిత్ర వాతావరణ పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎండలు దంచుకొడుతున్నాయి. సాయంత్రం అవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కారు మబ్బులు కమ్మేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షం కారణంగా చేతికందిన పంటలు వర్షార్పణమవుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత వారం 10 రోజులుగా అకాల వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోమారు కూడా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలుంటాయని ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతైన ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మంగళవారం పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సాయంత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. మేడ్చల్, మల్కాజ్గిరి మండలం గట్కేసర్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని బండ్లగూడ, ఇందిరానగర్లో 1.7 సెంటీమీటర్లు, చంద్రయానగుట్టలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోవైపు బుధవారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడ్డాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. అకాల వర్షాలకు 2 రాష్ట్రాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే చేతికొచ్చిన పంట నష్టపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఆరుపోసిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట శివారులో నల్గొండ స్పెషల్ టీం పోలీసులు రైతులకు సాయం అందించారు. విధులకు వెళ్లి వస్తున్న సమయంలో అకాల వర్షంతో ధాన్యం తడుస్తూ ఉండడం చూసి చలించిపోయారు. వాహనం దిగి పట్టాలు కప్పి రైతులకు సహాయం చేశారు.